ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడు గారి అసలు అవతారం బయటపడుతూ ఉంది. ఇంతకాలం ఏదో విజనరీ అని చెప్పించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఓడిపోతున్నానని అర్థమైపోయిందో వాళ్ళ నిజ స్వరూపం బట్టబయలైపోతూ ఉంది. వేసుకున్న రంగులన్నీ వెలిసిపోతూ ఉంది. రాళ్ళతో కొట్టండి, దున్నపోతులాగా ఉన్నాడు, పగిలిన గ్లాస్తో పొడవండి అని యాక్షన్ చేసి మరీ చూపిస్తున్నాడు. అది మొన్న జరిగింది. నిన్న ఏమిటి, రేపు నిన్ను చంపితే ఏమవుతుంది తమ్ముళ్ళని అడుగుతున్నాడు. రేపు ఈయన చంపితే, జగన్మోహన్ రెడ్డి చంపితే ఏమవుతుంది, ఏమీ అవదని చెప్పడానికి పిచ్చి పిచ్చిగా సైకిల్ చేస్తూ ఉన్నాడు. వైసీపీకి పాడిగడతానంటున్నాడు. అసలు ఆయన భాష చూస్తూ ఉంటే ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు, ఇప్పుడు 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి. ఇదేమి భాష, ఇదేమి ఆలోచన? ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన విషయమేనా? రాజకీయ నాయకుడే కాదు, అందులో మంత్రి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఈయన ఒరిజినల్ ఫ్రేమ్ ఏంటి, ఈయన ఒరిజినాలిటీ ఏమిటి? తన కుటుంబం గురించి గొప్పగా చెబుతాడు. ఇప్పుడు ఈ మధ్యనే అన్న ఫ్యూ డేస్ క్రితం భువనేశ్వరి దేవి ఏ విధంగా మాట్లాడిందో, ఆవిడ లాంగ్వేజ్ ఎంత చక్కగా ఉందో, వినసొంపుగా ఉందో, బాగా వైరల్ అయింది. అందరినీ బూతులు తిడుతూ తన దగ్గర ఉన్న వాళ్ళని తను ఏదో గొప్ప ఇంటిలో పుట్టిందని, మిగిలిన వాళ్ళకి కాదన్నట్టుగా, సరే రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి దాని మీద అనుకోండి. భార్య చూస్తే ఆ విధంగా ఉంది, భర్త చూస్తే ఈ విధంగా ఉన్నాడు. సరే కొడుకుని చూద్దామంటే ఏ విధంగా ఉంది కొడుకు? ఆయన బట్టలు పొదేయటం, కడ్డారి మీద కూర్చోబెట్టడం, బట్టలు పొదేయటం ఆయన ఆలోచన అది. సో చక్కటి కుటుంబం, ఇంకేం చెప్పాలి? మొట్టమొదట కొంచెం దీని గురించి మాట్లాడటానికి చాలామంది వెనక ముందు ఆడారు. ఏమిటి వదిలేద్దాం కామెంట్ చేస్తున్నాడు. కానీ రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గురించి, నువ్వు గాల్లో కలిసిపోతావు, రేపు ఇంక రావు, అసెంబ్లీకి రావు అన్నట్టు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అంతకుముందు ఎన్నికల ముందు కోడికత్తి వ్యవహారం, మనం చూస్తే రాతితో కొట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఈయన న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగానే అప్పుడు నాదెండ్ల భాస్కర్ గారు చెప్పినట్లు ఏదో వేరుశనగ బస్తాలు దొంగిలించాడని, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టాడని అన్నది అక్షరాల నిజమే అనిపిస్తూ ఉంది. ఆ చిన్నప్పుడు ఈయన కళ ఇంతకాలం 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్నా కానీ మార్పు రాలా, ఒరిజినాలిటీ అట్లాగే ఉండిపోయింది. అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అందరి ప్రజలనే బాధించేది. ఎందుకంటే ఈయన ఒక ముఖ్యమైన నాయకుడు, ఒక ముఖ్యమైన పార్టీకి అధినేత, అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. మోడీని, పవన్ కళ్యాణ్ని అందరినీ జత కలిపి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని వస్తున్నాడు. కానీ ఈయన ఆలోచన ఎటువంటిది అనేది మాత్రం ఈ రోజున క్లియర్ కట్గా తెలిసిపోతాం. అసలు ఈయన చరిత్ర చూసుకోండి. ఈరోజు ఏదో కొత్తగా వచ్చింది కాదు. ఈయన చరిత్ర నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పింది ఒకటైతే, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడు ఎవరిని ఎక్కువగా తోలనాడలా, అసభ్యమైన భాష మాట్లాడాల. మెచ్చుకోవాలి ఖచ్చితంగా నాదెండ్ల భాస్కరరావు. ఆయన చెప్పినవి కనుక ఒక పక్కన ఉంచితే, దాని తర్వాత ఈయన కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశంలో వచ్చినప్పుడు ఏ విధంగా చేశాడు, వచ్చిన తర్వాత ఏ విధంగా బిహేవ్ చేశాడు. ఈయన మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు నమ్మలా. సరే భార్య ప్రోద్బలం, చంద్రబాబు నాయుడు భార్య ప్రోద్బలం, ఈయన కూతురు ప్రోద్బలంతో చేర్చుకున్నాడు. కానీ అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ ఈయన చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడు? ఎన్టీ రామారావు కుటుంబంలోని ఆడవారి మీద ఏదైనా అపవాదు వచ్చినట్టయితే,
వాళ్ళ పరువు గురించి ఏమన్నా బయట మాట్లాడుతున్నప్పుడు దానికి నేనే సంరక్షకుడిని అన్నట్టు ప్రవర్తించాడు. అదే పింగళి దశరథరామ్ హత్యకు కారణం. నేనున్నాను, నేను ప్రొటెక్ట్ చేస్తాను, ఎవరు ఎటుపోయినా కానీ మీ మీద మాట రాకుండా నేను చూసుకుంటాను, మీ కుటుంబం మొత్తం గౌరవం నేను కాపాడుతానని ఎన్టీ రామారావు నమ్మించాడు. పింగళి దశరథరామ్ హత్య తరువాత మల్లెల బాబ్జీ వచ్చాడు. మల్లెల బాబ్జీని వినియోగించింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ రోజున ఇంత మీడియా లేదు కాబట్టి ఆ రోజున యాక్చువల్గా ఏం జరిగిందో తెలియలా. ఒక కుర్రాడు వెనకమాల నుంచి వచ్చాడు, ఎన్టీ రామారావు మీద పడ్డాడు, అది మాత్రం తెలుసు. దాని తర్వాత చూస్తే కొంచెంసేపటికి ఆయన బటవనేలకి కట్టుకుని ఉన్నాడు ఎన్టీ రామారావు గారు. ఆయన కత్తితో పొడిచాడని, ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఎక్కడ గాయమైందో ఎవరు చూడలా, అసలు నిజంగా గాయమైందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఆయన వినియోగించాడు. 30,000 ఇస్తానని చెప్పి వినియోగించాడంట. సరే 30,000 ఆశపడి మల్లెల బాబ్జీ వచ్చాడు. అదేదో హోటల్లో ఉన్నాడు, హోటల్ రూమ్లో వచ్చాడు, యాక్టివిటీ అయిపోయింది. ఈయన సింపతి బాగా వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి చూస్తే మల్లెల బాబ్జీ కథం చనిపోయి ఉన్నాడు. ఏమిటాయంటే అతను అంతకుముందు చెప్పింది ఏంటంటే నాకు 30,000 ఇస్తానన్నారు, హోటల్లో ఉంచారు, నేను డబ్బులు అడిగాను అని మాత్రం తెలిసింది అని చెప్పినట్టుగా. దాని తర్వాత మల్లెల బాబ్జీ కథం. పింగళి దశరథం ఆ విధంగా చనిపోయాడు. మల్లెల బాబ్జీ సింపతిని క్రియేట్ చేసి చనిపోయాడు. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు, ఓహో మనకు కావలసిన మనిషి చంద్రబాబు నాయుడు, అంతకుముందు అనవసరంగా అనుమానపడ్డాను ఈయన మీద, కాబట్టి మన గ్యాంగ్లో ఉండవలసిన వాడు ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మన ఇంట్లో ఆడవారి మీద ఏదన్నా అంటే రక్షణకు ఉంటాడు, నన్ను కూడా కొంచెం పైకెత్తడానికి సొసైటీలో సింపతి క్రియేట్ చేయడానికి అవసరమైన సమయంలో పనికి వస్తాడని చెప్పి ఉంచుకున్నాడు. అందుకనే చివరికి చనిపోయే ముందు ఎన్టీ రామారావు క్లియర్గా చెప్పాడు, నాకంటే గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు అని, నా అల్లుడు అని. ఇవన్నీ నెమరేసుకుని ఉంటాడు. మైండ్లో రీళ్లు తిరిగి ఉంటాయి ఎన్టీ రామారావుకి. అర్థమైందప్పుడు, ఓహో ఈ విధంగా వచ్చి నన్నే బుట్టలో పడేశాడు, నేను కూడా చివరిదాకా నమ్మాను ఒక రక్షకుడుగా ఉంటాడని, కాబట్టి నాకంటే గొప్ప యాక్టరు అని వాపోయాడు. కానీ అప్పటికే జరిగిపోయింది. ఆకులు గాలిని చేతులు గాలిపోయినాయి, ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. ఆ విధంగా ఎన్టీ రామారావు మోసం చేసి ఈ విజనరీ, అప్పటికే ఉంది ఈ విజనరీ, ఈ విధంగా చేస్తేనే నేను తట్టుకురాగలను. కాబట్టి ఎన్టీ రామారావు నమ్మించి ఎన్టీ రామారావు తన కొడుకులు పనికిరాని వాళ్ళు ఇటువంటి వేషాలను చేయలేదని దూరంగా పెట్టాడు. దట్ ఈజ్ హిజ్ విజనరీ అట్లా చక్కగా. ఈయన గ్రహించి ఇప్పుడు కుటుంబం మొత్తం చూడండి, భార్య ఎలాగా ఉంది, కొడుకు ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. సరే బావమరిది సరే ఆ రోజున జరిగిన వ్యవహారం, ఇంట్లో జరిగిన గోర్ఖా హత్య, దాని వెనకమాల ఎన్ని కథలు బయటకు వచ్చినాయో అది చెప్పడం అనవసరం, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆయన కాపాడాడు. ఎందుకు కాపాడవలసి వచ్చింది? పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? ఈ విధంగానే ఉంటుంది. మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పాముకు పాలు పోసాడని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయడు. ఎప్పుడూ కూడా పాములకు పాలు పోయాడు జగన్మోహన్ రెడ్డి. అది రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డిగా ఉన్న వ్యత్యాసం. అందుకనే 2 సార్లు బయటపడ్డాడు. ఎప్పుడు? కోడికత్తి విషయంలో, మన రాయి విషయంలో. ఏదో విధంగా అంతమొందించాలి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయనకి దరిద్రం చిక్కటంలా. ఇంకేముంది? ఇంకా 10-15 2 వారాల్లో ఎలక్షన్లు అయిపోతాయి. 2 వారాల్లో కనుక జాగ్రత్తగా కనుక చూసుకుంటే, తను రక్షించుకోగలరు. ఆ శక్తియుక్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద సో కాల్డ్ విజనరీ. ఈ బందిపోటు విజనరీ, ఈ రౌడీ షీటర్ విజనరీ, ఈ విధంగానే రాజకీయం చేయాలి
అని ప్రత్యేకంగా తనకు తాను ఒక దారి ఏర్పరచుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాలం కలిసి వచ్చి ఈ విధంగా 40 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని వేయలేడు. రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఇదే ఆలోచనలు న్యాచురల్గా ఇంతే కదా. ఆ రోజున కోట్ల శివప్రసాద్ ఇంట్లో ఎందుకు దొరికినాయి బాంబులు? ఈయన చలవే కదా. బాంబుల్లో 3 చనిపోయారు కదా, 3-4 ఆ రోజున. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు కదా. కాబట్టి నారావారి చరిత్ర అంతా చూస్తే ఏమవుతుంది? కాబట్టి ఈ విధంగా రాజకీయం చేయాలనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజున ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో ఒక 3 సంవత్సరాలు ఉన్నాయి చేసి చూపించాడు. దాంట్లో 2 సంవత్సరాలు 1.5-2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వచ్చినా కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏ విధంగా చేయాలో చూపించాడు. సేవ చేయాలో ప్రజలకని. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు క్యాంపెయినింగ్లో కనుక చూసుకున్నట్టయితే చెప్పుకోవటానికి కొండంత ఉంది జగన్మోహన్ రెడ్డికి, తన గురించి, తన పార్టీ గురించి, తన ప్రభుత్వం గురించి. నారావారికి ఏముంది? ఏమి లేదు. పగిలిపోయిన గ్లాసు రాళ్ళతో కొట్టడం, లేకపోతే భువనేశ్వరం అని చెప్పినట్టు బూతులు తిట్టడం. తను కూడా అదే ఒకే కుటుంబం చూడండి ఎంత చక్కగా ఉందో, అందరూ కూడా కలిసిపోయారు బూతులు తిట్టడం. కొడుకు, భార్య, తను కూడా చక్కగా అందరినీ బూతులు తిట్టడం. కక్ష ఈ విధంగా, అసూయ ఎంత రగిలిపోతుందో వాళ్ళలో చూసుకోండి. అబద్ధాలతో ఏ విధంగా రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు. కళ్ళు ఆర్పకుండా చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడితే భువనేశ్వరమ్మ కూడా ఆ రోజున ఈయన జైల్లోకి పోయినప్పుడు 350 మంది చనిపోయారు. మా ఆయన జైల్లోకి పోతే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని పరామర్శిస్తాను, వాళ్ళందరికీ తలా 3 లక్షలు ఇస్తానని చెప్పింది. ఏదో ఒకరికో ఎంతకోమంది ఇచ్చినట్టుంది. అది కూడా తన వాళ్ళకంటూ వేరు ఇచ్చినట్టుంది. ఎందుకు చనిపోయారు? దీనికైతే చనిపోలేదు, ఎందుకో చనిపోయారు, ఇచ్చింది. తర్వాత ఏమమ్మా ఎవరికి ఇవ్వలేదు, నువ్వు 300 పైన అన్నావంటే బయటకు వచ్చేసాడు కదా మా ఆయన, ఇంకా ఇచ్చేదేంటి, నువ్వు మరీ చెబుతావు అంది. సో ఇటువంటి వ్యక్తుల గురించి ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రోజున 3,000 నేను 4,000 ఇస్తాను పెన్షన్ అన్నా, లేకపోతే వాలంటీర్స్కి 5,000 నుంచి నేను 10,000 జీతం పెంచుతానన్నా ఒక్కళ్ళు కూడా నమ్మటం. గత 40 ఏళ్ళుగా నీ చరిత్ర అంతా కాచి వడపోశారు. ఆల్టర్నేటివ్గా చక్కని వ్యక్తి, నీకంటే చిన్నవాడు, ప్రజలు మెప్పించినవాడు ఎదురుగున ఉన్నప్పుడు నీవు ఇంకా వేసే ప్రశ్నే ఉత్పన్నము. కాబట్టి చిత్తుగా ఓడిపోయే సమయంలో ఈ విజనరీ యొక్క చేష్టలు ప్రజలందరూ చూస్తున్నారు. అందుకనే ఈయన ముఖంలో ప్రేత కళ కనపడతా ఉంది. ఆ తిట్లు, ఆ చూపు చూస్తూ ఉంటే ప్రజలకు ఒక విధంగా భయం వేస్తుంది, ఏమైపోతాడో ఈ మనిషి అన్నట్టు. తన కొడుకు కూడా అదే పందాలో. సరే, తన కొడుకు తను ఆ విధంగా ఉంటే దత్తపుత్రుడు అంతకంటే మించిపోయాడు. అందరినీ అరే ఒరే అని పిలుస్తున్నాడు. ఈయనేదో పెద్ద హీరోలాగా. పెద్ద హీరో అయితే కాదు, సినిమాలోనూ పెద్ద హీరో కాదు, బయట రాజకీయంలో పెద్ద జీరో అయినా ఈయన అండ చూసుకుని, ఈ ఆకురవుడి చంద్రబాబు నాయుడు అండ చూసుకుని, ఈ యాక్టర్, ఈయన కూడా యాక్టరే కదా. ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు కంటే గొప్ప యాక్టర్. సో ఈ యాక్టర్ ముందు ఆ యాక్టర్ నథింగ్, దత్తపుత్రుని యాక్షన్. అయినా ఈయన చేసినట్టు తిట్టడం, ఆ మిథున్ రెడ్డిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, రెడ్లు అనే వాళ్ళందరిని తిట్టడం. ఇది కనుక చూస్తుంటే వీళ్ళకి పోయే కాలం దగ్గరగా వచ్చింది. వీళ్ళ పార్టీలన్నీ మూత వేసే సమయం ఆసన్నమైంది. ఒక 10 రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతారు వీళ్ళు. వీళ్ళ గురించి మంచిగా చెప్పుకుందామని ప్రజలు అనుకోవటానికి స్కోపే లేదు. ప్రజలు రెచ్చిపోతున్నారు ఈయనకి వ్యతిరేకంగా, ఈరోజు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా. కాబట్టి ఈయన చరిత్ర మట్టిలో కలిసిపోవడం ఖాయం. ఈయన బావమరిది అన్నాడు, మట్టిలో కప్పి పెట్టేస్తాం వైసీపీను జగన్మోహన్ రెడ్డి అని. పిచ్చిగా పిచ్చోడు మాట్లాడుతుంది. ఆ కప్పి పెట్టేది
జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ అనేది మాత్రం జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. నమస్కారం.